ప్రియ గారు ఇప్పుడు పార్టీలు మారే ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం అని చెప్తూ సరే నియోజకవర్గానికి ఇన్ని కోట్లు కేటాయిస్తా ఉన్నారు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి అని చెప్తున్నారు అట్లా మీకు కూడా ఏమైనా హామీ ఇచ్చారా ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీకి సంబంధించింది అయితే మాకు ఇంతవరకు ఇన్ని నిధులు కేటాయిస్తామని ఇంతవరకు మాకు చెప్పింది లేదండి. తప్పకుండా ఆళ్ళగడ్డలో ఏమేమి సమస్యలు ఉన్నాయో, నంద్యాల ఏమేమి సమస్యలు ఉన్నాయో మేము నాకు తిరిగి చూసాం కాబట్టి అవన్నీ నేను ఆల్రెడీ ఫైల్ చేసి పెట్టుకున్నాము. తప్పకుండా ఫైల్ తీసుకెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రతి ఒక్కటి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ అవసరాలు ఉన్నాయని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి నిధులు కేటాయించే దాంట్లో కూడా మేము తప్పకుండా ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. ఎస్వి మోహన్ రెడ్డి మీ మావయ్య అవుతారు కదా, సో ఆయన కూడా త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతుంది, వాస్తవేనా? అసలు మేము ఈ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు కూడా మేము ఎస్వి మోహన్ రెడ్డి గారికి మా మామగారికి చెప్పింది కూడా లేదు, ఆయనతో డిస్కస్ చేసింది కూడా లేదు. ఎందుకంటే వెరీ గుడ్ అండి, మా అమ్మకి సొంత అన్న, అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఏమంటే ఈ డిస్కషన్ చేయడం వల్ల అనవసరంగా ఇంకొకరి మైండ్ లో పెట్టినట్టు అవుతుంది మన ఒపీనియన్ అని చెప్పి మేము లీక్ అవుతుందన్న ముందు లీక్ అవుతుంది కానీ ఇప్పుడు లీక్ అవుతుంది అనుకుంటే మాతో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పేవాళ్ళం. ఇంతవరకు మా సొంత మధ్యాహ్నం దాకా కూడా నాయుడు గారు అట్లాంటిది ఏం లేదంటూ సడన్ గా పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇంకా అందరికి కన్ఫర్మ్ అయింది పార్టీ ఆయన మారిపోతున్నారు. లేదు పిఎస్సి దానికి ఇంకా రాజీనామా చేయలేదండి. ఎందుకు రాజీనామా ముందే రాజీనామా చేసినట్టు? లేదు రాజీనామా ఇంకా చేయలేదు, అది మీడియాలో వచ్చింది కానీ ఇంకా ఇంతవరకు అయితే పిఎస్సికి రాజీనామా చేయలేదు. మా సొంత మామతోనే డిస్కస్ చేయలేకపోవడం ఇంకా మిగతా వాళ్ళతో ఎట్లా డిస్కస్ చేస్తాము? ఇంతవరకు అయితే ఇది ఒపీనియన్ నాకు నాన్నది, మేము ఇద్దరిని డిస్కస్ చేసి ఫ్యామిలీతో డిస్కస్ చేసి మేము వెళ్ళిందే కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేతో కూడా మేము డిస్కషన్ చేయలేదు. ఇంకొకరిని తీసుకురావాలనే ఒక ఉద్దేశం కూడా మాకు లేదు. ఇంకెంతమంది పార్టీ మారే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు? అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరంటే? మా మదర్ అండి. ఎందుకంటే ద వే షీ డీల్స్, మైండ్ హార్ట్ రెండు కనెక్ట్ చేసుకుని వెళ్ళలేదు అమ్మ. ఎక్కడ కూడా తను తప్పు చేశాననే ఫీలింగ్ ఉంటే ముందు ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేదు. అదే పద్ధతి నాకు కూడా ఉంది, నాన్నగారికి ఉంది. మా ఫ్యామిలీలో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసిన అమ్మ నాన్నని చూసి కూడా మా పిల్లల్లో మాకు కూడా అదే వచ్చింది. మాకు తప్పు చేస్తున్నామన్న ఒక ఫీలింగ్ వస్తే ఒక స్టెప్ కూడా మేము ముందుకు వేయలేము, ఫేస్ కూడా కాలేము ప్రజల్ని. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఏంటి ఇంట్రెస్ట్ ఇంకా మీకు? రాజకీయాలు కాకుండా కాసేపు ఆలోచించాలంటే? రాజకీయంగా కాకుండా అంటే నాకు బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందండి, ట్రావెలింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. వేరే దేశాల నుంచి ట్రావెలింగ్ చేయాలా, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలా, అక్కడ ఏమి ఫేమస్ ఏంటో అది తెలుసుకోవాలా, అదేదైనా మన ఇండియాకి మన ప్రజలకి ఏదైనా ఉపయోగపడేది ఏదైనా తీసుకొచ్చి వాళ్ళకి చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది నాకు. సో బిజినెస్ లైన్ తీసుకునే ఛాన్స్ ఉందా మరి? ఇంకా తప్పకుండా రెండు బ్యాలెన్స్ చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అమ్మకి మాకు డైరీ ఫామ్ ఒకటి ఆలగడ్డలో పెట్టడం జరిగింది. తనకి అగ్రికల్చర్ తర్వాత వ్యవసాయం చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఫీల్డ్లో కూడా నాకు ఈ మధ్య ఎక్కువ ఆలగడ్డలో ఉంటున్నాను కాబట్టి నాకు కూడా అదే ఫీల్డ్లో కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. తప్పకుండా టెక్నాలజీ ఏదైనా అటువైపు పెట్టి ఏదైనా ప్రజలకి మంచి చేయాలని ఒక ఉద్దేశం కూడా ఉంది. తప్పకుండా అది కూడా ప్లాన్ చేస్తున్నాను. మీకు బ్రదర్ ఉన్నాడు కదా? అవునండి, 11th క్లాస్. సో ఎవరికి నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రాజకీయ వారసత్వం మీకా మీ బ్రదర్కి వెళ్తుందా? అందరికీ అండి, ఫ్యామిలీలో మా కజిన్స్ తో సహా అందరికీ వెళ్తుంది. జాయింట్ ఫ్యామిలీ. పాలిటిక్స్ లో ఉన్నారు ఆల్రెడీ? పాలిటిక్స్ అని కాదు, జాయింట్ ఫ్యామిలీ అందరూ. రాజకీయ వారసత్వం ఎవరికి వస్తుంది అంట? అది వారసత్వం అనేది ఒకరి ఇష్టే తీసుకునేది కాదండి, అది ఆటోమేటిక్ గా. ఇప్పుడు లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి మాకు మా ముందర జరిగే ఇన్సిడెంట్స్ కానీ మా దగ్గర ఎప్పుడు మాట్లాడే మాటలు ప్రజలకి ఏదో మంచి చేయాలనే ఒక బలమైన స్ట్రాంగ్ విల్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. మా ఇంట్లో మా తమ్ముడికి, చెల్లికి, నాకు, ఇన్ఫ్యాక్ట్ నాకన్నా మా చెల్లికి తమ్ముడికి ఇంకా ఎక్కువ ఉంది పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్. నాకు ఎప్పుడు ట్రావెల్ చేయాలి, బయటికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో నిన్నాను. కేవలం అమ్మది అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది కానీ వాళ్ళిద్దరికి అయితే స్టార్టింగ్ నుంచి ఉంది. సో కంప్లీట్ గా ఇప్పుడైతే మెంటల్ గా మీరు ఒక ఫుల్ టైం పొలిటీషియన్ గా ఫిక్స్ అయిపోయారు, ప్రజలతో ఉంటారు, ప్రజలతోనే ఉంటాను. నేను రాజకీయంగా వచ్చిన తర్వాత నేనైతే అది మెంటల్ గా ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే శోభా నాగిరెడ్డి గారు అమ్మని మేము దగ్గరగా చూసింది వేరు, అమ్మ చనిపోయిన తర్వాత ప్రజలలో అమ్మ మీద అంత ప్రేమ అంత అభిమానం డిఫరెంట్ గా చూసాను. నేను ఆ యాంగిల్ డిఫరెంట్ గా చూసాను. ప్రతి ఒక్కరు ఈ రోజు నేను ఆళ్ళగడ్డలో నేను వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రతిరోజు వచ్చే మాకు అమ్మ ఇది చేసి పెట్టింది, మాకు అమ్మ ఇంత, నేను ఎవరింటికి వెళ్ళినా అమ్మ ఫోటో ఉంటుంది. సో వాళ్ళకి అంత అభిమానం ప్రేమ అమ్మ మీద పెంచుకున్నారు. తప్పకుండా వాళ్ళకి ఇంకా వాళ్ళందరూ ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత నన్ను చాలా దగ్గరగా తీసుకున్నారు. వాళ్ళు నన్ను ఒక విధంగా నేను ఒక స్టెప్ ఒక లెవెల్కి వచ్చానంటే కూడా ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నా అంటే కూడా వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకము, వాళ్ళు నా మీద చూపించే ప్రేమ, హోప్ కూడా నేను అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ అఖిలప్రియ, ఆల్ ది బెస్ట్ అండి. Thank ఇది భూమా అఖిలప్రియతో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.